శివకుమార్ సింగ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్. సో పాలమూరు విశ్వవిద్యాలయంలో ఉండేటటువంటి ఔషధ మొక్కల గురించినటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా పాలమూరు విశ్వవిద్యాలయంలో సుమారుగా 100కు పైగా ఉండేటటువంటి ఔషధ మొక్క జాతులను గత 10 సంవత్సరాల నుంచి గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఒక 2 నుంచి 3 ప్రత్యేకమైనటువంటి కేంద్రీకృతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీకి సంబంధించినటువంటి గార్డెన్ అనేటువంటిది సైన్స్ బ్లాక్ అపోజిట్లో ఉంది. ఇక్కడ కొన్ని రేర్గా ఉండేటటువంటి మొక్కలు, ఇక్కడ లభించేటటువంటి మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ మేము పెంచుకుంటున్నాము. గ్రీన్ హౌస్ ఉంది, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి మొక్కలు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా సహజ సిద్ధంగా పెరిగేటటువంటి బయోడైవర్సిటీ జోన్ అనేటువంటిది ఉంది. ఆ బయోడైవర్సిటీ జోన్ అనేటువంటిది సుమారుగా 15 ఎకరాల కంటే ఎక్కువ ప్రాంతంలో ఉంది. అక్కడ సహజ సిద్ధమైనటువంటి నీటి వనరులు, అదేవిధంగా నేల, తర్వాత ఔషధ మొక్కలు, తర్వాత ఫంగై, మష్రూమ్స్ అనేటువంటి చాలా విరివిగా ఉన్నాయి. లైకెన్స్ కూడా ఉన్నాయి. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ చేస్తున్నటువంటి ఔషధ మొక్కలకు సంబంధించినటువంటి ప్రయోగాలను కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉండేటటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ అనేటువంటిది సహజ సిద్ధంగా పెరిగేటటువంటి మొక్కలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తుంది. గ్రామాల నుంచి, తర్వాత మా విద్యార్థులందరూ కూడా ఎక్కువ మట్టుకు గ్రామాల నుంచి వస్తుంటారు. వాళ్ళ నుంచి వచ్చేటటువంటి సమాచారాన్ని సేకరించడము, అదేవిధంగా సేకరించినటువంటి సమాచారాన్ని పరిశోధన పత్రాల రూపంలో మేము ప్రదర్శితం చేస్తున్నాము. అదేవిధంగా ప్రచురితం కూడా చేస్తున్నాం. దీంతో పాటుగా ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి గ్రామీణ ప్రాంతంలో ఏ వ్యాధికైతే వాడుతున్నారో దాన్ని మేము తీసేసుకొని తర్వాత ఇక్కడ దాన్ని మేము ప్రయోగశాల లోపల అథెంటికేషన్ చేస్తున్నాం, గుర్తిస్తున్నాం అది సహజ ఎంతవరకు పనిచేస్తుంది. ఉదాహరణకు ఒక పచ్చకామెర్లకు కనుక ఒక మొక్కను వాడినట్లయితే పచ్చకామెర్లకు వాడుతున్నటువంటి మొక్క సహజంగా ఉండేటటువంటి ఔషధానికి ఎంత శాతం లోపల ఇది నాణ్యతను కలిగి ఉంది అనేటువంటి విశ్వసనీయతను మేము కనిపెడుతున్నాము. ముఖ్యంగా ఎంఎస్సీ విద్యార్థులందరూ కూడా చిన్న చిన్న ప్రాజెక్టులో భాగంగా ఉంటూ ఈ ప్రక్రియలను వాళ్ళు చేపడుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇక్కడ సహజ సిద్ధంగా ఉండేటటువంటి మొక్కలు కూడా మేము చాలా చూసి నివేరపోయినాం. ఎందుకంటే ఆ బయోడైవర్సిటీ జోన్లోకి వెళ్ళినప్పుడు సిస్సస్ క్వాడ్రాంగులారిస్, సిస్సస్ డయాంగులారిస్ ఎక్కువ మొత్తం దీన్ని ఎప్పుడైతే మన యొక్క ఎముక అనేటువంటిది ముక్కలుగా పిండి అయినప్పటికీ కూడా ఈ యొక్క మొక్కను దంచి అక్కడ కట్టినట్లయితే అది మొత్తం అదే విధంగా అతుకునేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండేటటువంటి మొక్కలు సహజ సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి తీసుకున్నట్లయితే అడవి నాభి, గ్లోరియోజా సూపర్బా అంటాం. దానిలో కాల్చిసిన్ అనేటువంటిది ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది. కాల్చిసిన్ అనేటువంటి చాలా వాల్యుబుల్ ఆల్కలాయిడ్. అది ఈ బయోడైవర్సిటీ జోన్ లోపల సర్వసాధారణంగా పెరిగేటటువంటి మొక్కగా గుర్తించాము. అందులో ఉండేటటువంటి ఆ యొక్క బల్బ్స్ను కూడా ఈరోజు చాలా మంది కల్టివేషన్ కూడా చేస్తున్నారు. వీటితో పాటు మనకు అమృతబల్లి అంటాం, సాధారణంగా కార్డిఫోలియా అనేటువంటి ఆ మొక్క అనేటువంటిది హృదయాకారంలో ఉండేటటువంటి మొక్క. అది మనకు సర్వరోగ నివారణి. మీరు ఏదైనా గ్రీన్ టీ, ఈరోజు మనం టీ తాగుతున్నాము, ప్రతిరోజు ఉదయం టీ అంటే మనము రసాయనాలతో మన జీవితాన్ని ఆరంభిస్తున్నాము, పళ్ళు తోముతున్నాము, రసాయనాలతో మన యొక్క జీవితాన్ని ఆరంభిస్తున్నాం. ప్రాచీన కాలంలో బొగ్గు, తర్వాత బూడిదతో తోమేవాళ్ళం. చూడండి, బొగ్గు బూడిద అనేటువంటిది ఔషధపరమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి అంశం. అది ఎక్కడి నుంచి ఎప్పుడైతే మనం చెట్లను మనము కాల్చినప్పుడు వచ్చేటటువంటి బొగ్గు బూడిద ఏదైతే ఉందో సహజసిద్ధంగా ఉంటుంది. కాబట్టి కనీసం మనం ఆ దిశలో ఒక అడుగు వేయకపోయినప్పటికీ మన చుట్టుపక్కల ఉండేటటువంటి ఔషధ గుణాలను, వాటి యొక్క నాణ్యతను, వాటి గొప్పతనాన్ని మా డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు వాటిపైన దృష్టి కేంద్రీకరించారు. చిన్న ప్రాజెక్టుగా, తర్వాత వాళ్ళకు ఉండేటటువంటి సబ్జెక్టులో, మెడిసినల్ ప్లాంట్ సబ్జెక్టులో ఇక్కడ ఉండేటటువంటి అధ్యాపకులందరూ కూడా వాటిపైన దృష్టి పెట్టి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి తరబిదినిస్తున్నాం. ముఖ్యంగా ల్యాబొరేటరీ కండిషన్కు తీసుకున్నట్లయితే ఫంగై ఐసోలేషన్ కానీ, మష్రూమ్ ఐడెంటిఫికేషన్ కానీ, ఇవన్నీ కూడా మా దశలో జరిగేటటువంటి ఈ పరిశోధనలన్నింటినీ మేము చేస్తున్నాము. తదుపరి ఉండేటటువంటి లోతైనటువంటి అధ్యయనాలను చేయటం గాను అగర్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పూణే కానీ, తర్వాత డ్రగ్ డిస్కవరీ ఇన్స్టిట్యూట్ రాయ్పూర్ లోపల డాక్టర్ నాగేంద్ర సింగ్ చౌహాన్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎస్కే సింగ్ అనేటువంటి వారు అగర్కర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. ఇక్కడ కూడా మన దగ్గర ఉండేటటువంటి నిష్ణాతులు కూడా తీసుకున్నట్లయితే డాక్టర్ కిషోర్ సార్ కూడా, వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి నిష్ణాతులు. తర్వాత డాక్టర్ మధుసూదన్ రెడ్డి సార్, డాక్టర్ పవన్ సార్, వీళ్ళందరూ కూడా, తర్వాత మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ శాంతి ప్రేమిడి, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా వాళ్ళతో పాటు కూడా బాటనీ డిపార్ట్మెంట్ కొలాబరేషన్ చేసుకుని మేము లోతైనటువంటి అధ్యయనాలు చేస్తున్నాము. ఇక కొన్ని విషయాలు నేను విశదీకరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను చెప్పినటువంటి అమృతబల్లి అనేటువంటి సర్వరోగ నివారణి అందరూ కూడా సర్వసాధారణంగా ఉండేటటువంటి ప్రతిరోజు ఒక చిన్న ఆకును కనుక మీరు డికాషన్ రూపంలో తీసుకున్నట్లయితే సర్వరోగాలు నివారణ అవుతాయి. షుగర్, బీపీ అన్ని కూడా. ఇక ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి మనకు ఇక్కడ ఉండేటటువంటి ఒక చిన్న మొక్క ఇది సర్వసాధారణంగా ఉండే రసభరితమైనటువంటి మొక్క. ఆ రసభరితమైనటువంటి మొక్క అనేటువంటిది కిడ్నీ స్టోన్స్ను రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. పల్లేరుగాయ అంటాం మనం. పల్లేరుగాయ అంటాం సాధారణంగా. పల్లేరు, చిన్న పల్లేరు, పెద్ద పల్లేరు. అయితే పల్లేరును మనం కాయలను తీసుకొచ్చి
జస్ట్ వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎర్లీ మార్నింగ్ వాటిని మనం ఉడకబెట్టేసి ఆ నీళ్లను గనక ఒక చిన్న కప్పేడు నీళ్లను గనక 3 రోజులు గనక తాగినట్లయితే మన కిడ్నీ అనేటువంటిది వాష్ అవుతుంది. ఎందుకంటే మనం అన్ని వాష్ చేస్తుంటాం, ఇల్లును కూడా క్లీన్ చేస్తుంటాం. అట్లే అందరూ కూడా ఆరోగ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ పల్లెరుగాయలని తీసుకుని వచ్చి ఈ వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో లభించేటటువంటి ఔషధ గుణం చాలా కలిగినటువంటి మొక్కలు ఉంటాయి. వాటి చిన్న చిన్న భాగాలుగా చేసి మనం డికాషన్ చేసుకోవాలి. తర్వాత దీంతో పాటు ఇక్కడ ఉండేటటువంటి అర్జున చెట్టు ఉంది. అర్జున చెట్టు టర్మినేలియా చుబులా అనేటువంటి అర్జున మద్ది చెట్లు. అవి జస్ట్ వాటి యొక్క బారుకు మీరు చూపిస్తాను. మీకు బారుకు కొద్దిగా తీసుకొని మీరు నీళ్ళలో జస్ట్ ఉడకబెట్టండి. మన పాలు కూడా పనికిరావు, అంత గాఢత కలిగినటువంటి డికాషన్ వస్తుంది మనకు. ఆ డికాషన్ కనుక మనం తాగినట్లయితే మన శరీరంలో ఎక్కడైనా బ్లడ్ క్లాటింగ్స్ ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయి. అదేవిధంగా కుందేలు కొమ్ములు అనేటువంటి మొక్క మనకు స్పోర్ట్స్ బిల్డింగ్ ఆవరణలో ఉంది. ఆ కుందేలు కొమ్ములు మొక్కను కనుక తీసుకున్నట్లయితే మన శరీరంలో సాపోనిన్స్ ఉంటాయి. ఎక్కువగా సాపోనిన్స్ ఏం చేస్తాయంటే శరీరంలో ఎక్కడైతే చిన్న చిన్న బ్లడ్ క్లాటింగ్స్ ఉంటాయో వాటిని ఈజీగా కరిగిపోజేస్తాయి. చూడండి, మనకు పెరలైసిస్ రావడం కానీ, అదేవిధంగా కొంతమందికి హెడేక్ రావడము, తర్వాత ఇంటెస్టినల్ ప్రాబ్లం రావడము, చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్కు ఆ యొక్క కుందేలు కొమ్ములు అనేటువంటి మొక్క యొక్క రసభరితమైనటువంటి మొక్కను తీసుకొని వాటిని ఇంకా 2-3 రకాలైనటువంటి మొక్కలను కలిపి ఆ రసాన్ని కనుక తీసుకున్నట్లయితే వాళ్ళలో బ్లడ్ క్లాటింగ్ అనేటువంటి క్లియర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా గొప్పనైనటువంటి అంశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాలమూరు విశ్వవిద్యాలయం అనేటువంటి గ్రామీణ విశ్వవిద్యాలయం అయినప్పటికీ ఇందులోపల ఉండేటటువంటి మొక్కలు సహజ సిద్ధంగా ఉండేటటువంటి మొక్కలు, ఔషధమైనటువంటి మొక్కలను మేము ఇక్కడ కాపాడుతున్నాం, కన్జర్వ్ చేస్తున్నాం. వాటికి కావాల్సినటువంటి